ఇంగ్లీష్లో ఈ మాట అంటారు, మోర్ ప్రేయర్ మోర్ పవర్. చెప్పండి, మోర్ ప్రేయర్ మోర్ పవర్. ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ ఏ పవర్లెస్ క్రిస్టియన్. ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు. ఇంకొక మాట చెప్తాను, ప్రార్థన అనేది ఒక హిడెన్ మినిస్ట్రీ, మరుగై ఉన్న పరిచర్య. ఇప్పుడు చూడండి, వాక్యం చెప్పే పరిచర్య అందరికీ కనబడుతుంది, పాటలు పాడే పరిచర్య అందరికి కనబడుతుంది, మ్యూజిక్ వాయించే పరిచర్య అందరికి కనబడుతుంది, వంట చేసే పరిచర్య అందరూ చూస్తారు, మందిరం శుభ్రం చేసేది ఇది కూడా కనబడే పరిచర్య. కానీ అందరికి కనబడకుండా మరుగై ఉన్న శక్తివంతమైన పరిచర్య ఏ పరిచర్య? ప్రార్థనా పరిచర్య. ఇది ఎవరికి కనబడదు. రహస్యం మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. ఈ పరిచర్య కనబడదు. అంతేకాదు, వీటన్నిటికంటే పవర్ఫుల్ శక్తివంతమైన పరిచర్య. కానీ ఈ పరిచర్య ఎవరిని ఇష్టపడతారా? నాకు పులిపీట్ ఇవ్వలేదు, నేను కనబడలేదు, నాకు ట్రాన్స్లేషన్ ఇవ్వలేదు, నన్ను వాడుకోలేదు, కనబడే వాటికి ఆరాటపడతాను. కానీ ప్రభు కనబడని వాటిని ఇష్టపడతాడు. మరుగై ఉన్న పరిచర్య ప్రార్థన పరిచర్య. సరే, ఈ మోషే ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడంటే, దయచేసి ఈ ప్రజల దోషమును పరిహరించుము.